Father, తండ్రి, I have testified మేము విశ్వసిస్తున్నాం about your love for this daughter. నువ్వు మా మీద చూపించినటువంటి ప్రేమ, ఆ కుమార్తె I told her that you are the only God. ప్రభు, ఈ సమయంలో చెప్తున్నావు నువ్వు మాత్రమే దేవుడు You gave your life for her ఇదిగో ఆమెకు జీవితం ఇచ్చింది because you నీవే. love her. ప్రభు, ఇదిగో నువ్వు ఆమెను ప్రేమించండి. And as she drank this water, ప్రభు, ఈ సమయంలో నీళ్లు తాగుచుండగా which is representative of your Holy Spirit, నేను ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా దర్శించండి. which is representative of the blood ఇదిగో నేను నీ రక్తము నిందులో ప్రోక్షించండి. and the Spirit ప్రభు, నీ ఆత్మను దయచేయండి. and the water, ప్రభు, ఇదిగో నేను నీళ్లను కూడా it's a representation of you. ప్రభు, ఇదిగోనైనా ఈ మూడు కూడా కేవలం నీకు సాదృశ్యంగా కనబడుతుంది. నైనా ఆమె తాగుతున్నటువంటి May you విషయంలో set her free, ఇదిగో ప్రభు విడుదల దయచేయండి. even though she don't know you. ప్రభు, ఆమె నిన్ను గురించి తెలుసుకోలేదు, But because by faith she comes కానీ విశ్వాసంతో వచ్చింది నాయన. and you die for your children. ప్రభు, ఇదిగో నీవు నీ బిడ్డల కోసం చనిపోయావు. I stand in the gap for her. ప్రభు, ఈ యొక్క సమయంలో నాయన మేము ఆమె గురించి And in నిలబడ్డాం. the book of James, ప్రభు, in the book of James 5, ప్రభు, ఇదిగో యాకోబు పత్రిక 5లో చెప్తున్నాను. you say the prayer of faith will save the sick. నాయన చెప్తున్నావు, ఇదిగో విశ్వాసంతో స్వస్థత కోసం ప్రార్థన చేయండి అని. Father, I stand in the prayer of faith. ప్రభు, ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నా. My love for you ఇదిగో నాయన ఈ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకో. and the believers who are here, ప్రభు, ఇదిగో నీవు నీ నమ్ముట గురించి నాయన ఆమెకు విశ్వాసం కల్పించు. asking you to touch this woman ప్రభు, ఈ యొక్క సమయంలోనైనా ఆమెను నువ్వు బలపరచు. and set her free. నేను విడుదల కలిగించు. Every pain must go. ప్రభు, ప్రతి బాధ కూడా పోవాలని ఆజ్ఞాపిస్తాను. Every stronghold, every curse must be broken. ప్రభు, ఇదిగో ప్రతి విధమైనటువంటి హేళన దూరమవునుగా Every unclean spirit must leave. ప్రతి కపవిత్ర ఆత్మ దూరపరచబడాలి. That యేసయ్య. they will know that Jesus is ప్రభు, Lord. ఆ విధంగా నీవు నిజమైన దేవుడు అని వారు నమ్మాలి. And we thank you. ప్రభు, ఇదిగో నీ కృతజ్ఞత In తెలియపరచు. Jesus' name, యేసుక్రీస్తు be నామములో made whole. You are purified. Shall I drink it? All of it. విశ్వాసంతో తాగండి. దేవుడు అంటే చేస్తున్నాను. As Jesus. Did Yes, she have pain in her body? What did she have? yeah. And she has a body pains also. Too much of body pain. Diabetes. Yeah, that is sugar. Yes, sugar. Okay. Say to her the pain will go. Yeah. విశ్వాసంతో దించేశాడు కాబట్టి దేవుడు మీకు కార్యం చేసేసాడు. కొనుక్కున్న బాధ మీకు రాదు. I want you to walk up and down. ఇందాక మీరు వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది? Tell her I'm not praying. బాధగా ఉందా? Tell her I'm not ఒకసారి praying for her. తిరగండి. Tell her just walk up and down. Let the pain go. ఒకసారి కూర్చుని లేకడం అటువంటి చేయండి. ఇంతకుముందు చేయండి, ప్రయత్నించండి. ఇంతకుముందు మీరు ఏం చేయలేకపోయినది ఒకసారి కూర్చుని లేకడం. కూర్చుని నిలబడడం. ఇంతకుముందు మీరు ఏదైతే చేయలేకపోయారో ఈ బలహీనత వల్ల ఇప్పుడు చేయలేదేమో ప్రయత్నించండి. విశ్వాసంతో యేసయ్య నేను చేయలేకపోయాను ఇప్పుడు చెయ్యాలి అని నమ్మి చేయండి. She did what she couldn't do. Yeah, she's good. She's doing. I'm just telling her whatever you say, I'm telling her. When was she doing that? Okay. Ask her. She got any pain? Ask her. She feeling మరి pain. ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు నొప్పులు ఉన్నాయా? బాగుంది. ఇప్పుడు ఎలా ఉందంటారు? కొంచెం రిలీఫ్గా ఉంది. She's testifying that when you pray, I feel better than before. Tell And her. now I am free. Tell her I don't even pray it. That's God love. Yes. Say it. What? Yes. This is a Hindu She's lady. telling. Yes. She's not a Christian. Not a Christian. She just came because she heard that we are here in town, Yes. and she's been very sick with pain Yes. and arthritis. We just pray for the water. She drank the water, Yes. and she feels free. Now Yes. we're gonna pray for her. Come. Tell her now we're gonna pray for her. ఆయన మీకోసం మళ్ళీ ప్రార్థన చేయబోతున్నారు. దేవుడు గొప్ప కార్యం And tell her when I pray for her, she will feel the fire of God. ఈ సమయంలో కేవలం స్వస్థతే కాదు కానీ దేవుని యొక్క ఆత్మ కోసం The దేవుని power of God will touch her, ఓకేనా? దేవుని యొక్క పిలుపు మీలో వస్తుందట. దేవుడు తాకపోతున్నాడు. And every pain will go. ప్రతి బాధ నుంచి విడుదల పొందబోతున్నారు విశ్వాసం నుంచి. and that spirit of diabetes will leave you. ఓకే, ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఆ యొక్క షుగర్ వ్యాధి కూడా మిమ్మల్ని It will go. వదిలిపోతుంది. తప్పనిసరిగా స్వస్థనిస్తున్నాను. But నమ్మండి. when you have testified to your friends, ఒకవేళ ఎప్పుడైతే దేవుడు మీకు కార్యం చేస్తే కనుక ప్రతి ఒక్కరితో ప్రభుత్వం don't be ashamed of Jesus. ఎప్పుడు కూడా ఆ విషయాలు చెప్పండి He సిగ్గుపడకండి. was not దేవుడు ashamed to set you free. ఎందుకంటే దేవుడు మీ కూడా చేయండి. ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేయగలుగుతారు. Bend over. She had back pain. She had pains all over. Bend up. ఫ్రీగా అనిపించినట్టుగా తప్పనిసరిగా దేవుడు ముట్టుకున్నాడట. ఆయన చెప్పినాడు కదా, దేవుడు శక్తి ఇచ్చాడని చెప్తున్నారు. తప్పనిసరి దేవుడు శక్తిని ఇస్తాడు. దేవుడు ఎంతో మందికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. గత 3 రోజులు ఎన్నో సాక్ష్యాలు అండి. ఓకే, చేయగలుగుతున్నారా?
మనస్ఫూర్తిగా కాదు. మనస్ఫూర్తిగా ఎస్ అంతేగాని ఏదో చెప్పాలి అనేది ఏమో బాగుంది. ఎవరు ముట్టారా నమ్ముతున్నారా? Yes, she's telling that now I'm okay. I could able to do it. She can do what she couldn't do. Yes, So she's free. she's free. Now you know Jesus is Lord. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? Now do you believe that He is Lord? యేసయ్యగా దేవుడు నమ్ముతున్నారా? Do you believe Jesus is Lord? Ask them. All I want you to say is thank you, Jesus. మరి చెప్పండి సమయంలో యేసయ్యకి కృతజ్ఞతలు. Thank you, Jesus. వందనాలు యేసయ్య. Thank you for my healing. నాకు స్వస్థత వచ్చినందుకు వందనాలు యేసయ్య. Thank you for my healing. ఈ సమయంలో నన్ను స్వస్థపరిచినందుకు This వందనాలు. lady came here out of desperation. We just arrived. We don't even start the meeting. She was in pain all over her body. She couldn't move. And God just set her free just like that. We give God thanks. Now you can go back. She said free. Oh, praise the Lord. ఓకే